జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వ అవతారం నరసింహ అవతారం. అసలు మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు ఎత్తారు? ఏ రాక్షసుడిని సంహరించడానికి, ఏ భక్తుడిని రక్షించడానికి నరసింహ అవతారం ఎత్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భాన హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే మహావీరులైన రాక్షసులు జన్మించారు. అందులో హిరణ్యాక్షుడును వరహ రూపంలో ఉన్న మహావిష్ణువు సంహరించారు. సోదరుని మరణానికి బాధపడుతూ హిరణ్యకశ్యపుడు మందగిరికి పోయి బ్రహ్మ గురించి ఘోర తపస్సు ఆచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా విష్ణువుపై ద్వేషంతో తనకు గాలిలో కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, భూమిపైన కానీ, జంతువుల చేత కానీ, ఆయుధం చేత కానీ, ఇంట లోపల కానీ, బయట కానీ మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు. వరగర్వంతో హిరణ్యకశ్యపుడు దేవతలను జయించి ఇంద్రసింహాసనం ఆక్రమించాడు. హిరణ్యకశ్యపుని భార్య లీలావతి మగ శిశువైన ప్రహ్లాదునికి జన్మనిచ్చింది. గర్భంలో ఉన్నప్పుడు నారదుని ఉపదేశాల వలన ఆ పిల్లవాడికి రాక్షస ప్రవృత్తులు రాలేదు. పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు కావడం వలన రాక్షస రాజుకి కోపం తెప్పించింది. ప్రహ్లాదుడిని అనేక రకాలుగా హింసించాడు. ఒకరోజు విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడితో నీ విష్ణువు ఎక్కడైనా ఉంటాడా అనగా ప్రహ్లాదుడు మహావిష్ణువు ఎక్కడైనా ఉంటాడు అని సమాధానం చెబుతాడు. అయితే ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అనగా ఉంటాడని సమాధానం చెబుతాడు ప్రహ్లాదుడు. కోపంతో హిరణ్యకశ్యపుడు గదతో ఆ స్తంభాన్ని కొడతాడు. అంతే భయంకర రూపంలో తల సింహం రూపంలో, మొండెం మానవ రూపంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున హిరణ్యకశ్యపుడిని ఒడిసి పట్టుకొని వజ్రం లాంటి తన గోళ్లతో పగలు రాత్రి కాని సంధ్యాకాలములో ఇంట బయట కాక గుమ్మములో భూమిపైన ఆకాశంలో కాకుండా తన తొడపైన హిరణ్యకశ్యపుడును సంహరించాడు. హిరణ్యకశ్యపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం ఏ దేవతల వల్ల కాలేదు. చివరకు తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి శాంతించి లక్ష్మీ నరసింహునిగా దర్శనం ఇస్తాడు. ప్రహ్లాదును రక్షించిన విధంగానే తనను కొలిచిన ప్రతి భక్తుడును ఆదుకుంటానని అభయమిస్తాడు నరసింహస్వామి. శ్రీ నరసింహస్వామి అవతారం ఆవిర్భవించిన ప్రదేశం మూలస్థానముగా ప్రసిద్ధి పొందింది. ఈ స్థలం ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ముల్తాన్గా పిలువబడుతుంది. శ్రీ నరసింహస్వామి ఆవిర్భవించిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతిగా జరుపుకుంటారు. ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందని అంటారు పెద్దలు. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని పఠించిన మృత్యువు సైతం ఆమడ దూరంలో నిలిచిపోతుందనే మన భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.